బైబిల్ అనువాదాన్ని ఎంచుకోవడం ఒక వ్యక్తిగతమైన, ఆత్మీయమైన నిర్ణయం. ఇది మన ఆధ్యాత్మిక లక్ష్యాలు, చదవడంలో సౌలభ్యం మరియు అధ్యయన అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా అనువాద శైలిని నిర్ణయించాలి. శబ్దానువాదం, వర్డ్ ఫార్ వర్డ్ అనేది అసలు భాషకు దగ్గరగా ఉండే శైలి. ఉదాహరణకు కింగ్ జేమ్స్ వర్జన్ KJV. భావానువాదం, థాట్ ఫార్ థాట్ శైలి ఆధునిక పదజాలంతో సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. ఉదాహరణకు న్యూ ఇంటర్నేషనల్ వర్జన్ NIV, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్జన్ ESV. పరాఫ్రేస్ అనువాదాలు, ఉదాహరణకు ద మెసేజ్ బైబిల్ సాధారణ భాషలో భావాన్ని వ్యక్తపరుచుతాయి. తర్వాత బైబిల్ కంటెంట్ తేడాలను పరిశీలించాలి. హెబ్రూ బైబిల్ తన 24 పుస్తకాలతో ఉంటుంది. క్రైస్తవ బైబిల్ 66 పుస్తకాలతో ఉంటుంది. కాథలిక్ బైబిల్లో అదనంగా 15 అపోక్రిఫా పుస్తకాలు ఉంటాయి. చివరగా అధ్యయన సహాయాలను ఉపయోగించాలి. కాంకార్డెన్స్, వ్యాఖ్యానాలు, మ్యాప్స్, స్టడీ నోట్స్ వంటివి బైబిల్ అర్థాన్ని లోతుగా గ్రహించేందుకు సహాయపడతాయి. సరైన అనువాదం మరియు సహాయక సాధనాలతో బైబిల్ అధ్యయనం మరింత ఫలప్రదంగా మారుతుంది.